రాష్ట్రంలో గడిల పాలన అంతమై ప్రజాపాలన కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ. అధికారం కోల్పోయిన దొరలకు నిద్రపట్టడం లేదన్నారు. కాంగ్రెస్ కు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. నిజామాబాద్లోని పలు కాలనీల్లో ప్రజాపాలన దరఖాస్తుల పనితీరును పరిశీలించారు షబ్బీర్ అలీ. టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ వాగ్దానాలది 100 లిస్ట్ ఉన్నది. దళిత్కు ముఖ్యమంత్రి చేయలే, ముస్లిమ్స్కు 12% రిజర్వేషన్ చేయలే, దళిత్కు 12 చేయలేదు, 3 ఎకరాల భూమి చేయలేదు. ఇన్ని లేనిది ఆ కేటీఆర్ అనేటువంటి వానికి ఏమైనా బుద్ధి ఉందో లేదో తెలియదు. కానీ ఆయన పెద్ద మనిషి మాట్లాడుతూ కాంగ్రెస్ 420 స్కీమ్స్ అని పెట్టిండు. అరే అందులో మా దాంట్లో ఉందిరా బాబు, కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్స్ అన్నీ 100 రోజుల్లో 3 భాషలు చెప్తున్న కేటీఆర్ అర్థం చేసుకో. 100 దిన్ 100 డేస్ 100 రోజులు 100 కాలేదు కదరా బాబు. ఇప్పుడు ఏమైంది నీ స్కీమ్స్ ఏమైందిరా? 10 సంవత్సరాల నుంచి మేము 2 కంప్లీట్ ఇచ్చినాం, మిగిలినవి కూడా ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. నువ్వు 100 దినాలు దాటిన తర్వాత అడుగు ఏమైంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది అని. మా 100 దినాలు కాకముందు ఇట్లా పడిపోతున్నారంటే లైఫ్ లాంగ్ వీళ్ళే జాగీర్లో ఉంటారని. ఇలా ప్రజల పాలన అని చెప్పినాం. ప్రజలు సెక్రటరీకి పోవచ్చు, ప్రజాభవన్కు పోవచ్చు, జ్యోతిరావు ఫూలే భవన్కు పోవచ్చు, యాడ అంటే తిరగండి. అంత హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. తెలంగాణ బందీ చేసేసాడు, గడిలో బందీ. ఆ గడి బందీ నుంచి బయటికి వచ్చేసినారు. ఇవాళ ఏ పోలీస్ లేదు, ఏ వ్యవస్థ లేదు. ఎవరైనా రావచ్చు, నాయకులతో కలవచ్చు, ముఖ్యమంత్రితో కలవచ్చు, క్యాబినెట్ మంత్రులతో కలవచ్చు. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాస్వామ్యం, ప్యూర్ ప్రజాస్వామ్యం పాలన. ఇక గడిల పాలన దొరలు. కానీ ఆ దొరలకు నిద్ర వస్తలేదు.